మీరందరూ కూడా ప్రభువుని విశ్వసించి రక్షణ పొందారు. ఆల్రెడీ మీ విషయం ఆయన కార్యం జరిగించాడు. మరి దాని విషయం చెప్పాలా లేదా? థ్యాంక్ యూ చెప్పాలంటే తెలుసుకోవాలి ముందు. నేను అది అంటున్నాను ఏంటనంటే, ప్రభు మీ జీవితంలో ఏం చేశాడో, ఆ శరీరం ద్వారా ఏం జరిగిందో క్లియర్గా తెలుసుకోండి, స్పష్టంగా తెలుసుకోండి. అప్పుడు మనం చెల్లించే కృతజ్ఞతలు ఎలా ఉంటాయి? యథార్థం. మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి ప్రార్థన చేయమని కాదు. ప్రభా రవి గారికి జ్ఞాపకం చేసుకోండి, రవి గారి యొక్క భార్య గారిని జ్ఞాపకం చేసుకోండి, ఇదిగో ఈ ఇంట్లో ఉన్న ప్రియ గారికి జ్ఞాపకం చేసుకోండి, ఇలా వెళ్ళిపోతే ప్రార్థన. ఎందుకు? వాళ్ళు వాక్యం వెనక. అంతే కదండి. ఇప్పుడు వాక్యం విన్నారనుకోండి, ప్రభా నువ్వు ధర్మశాస్త్రం నీ శరీరం అంతా కొట్టివేయబడింది, నీకు స్తోత్రం. ధర్మశాస్త్రం నీ అందు కొట్టివేయబడుతో నేను జీవంలోకి ఎంటర్ అయ్యాను, నీకు స్తోత్రం. ఎట్లా కృతజ్ఞతాస్తులు చెల్లించే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు వర్తమానం వినలేదనుకోండి, మన కృతజ్ఞతాస్తులు ఏమైపోతాయి? అన్నీ మార్చిపడతాం అనమాట. అందాక సహోదరి పాట పాడినట్టు ట్యూన్ మిస్ అయిపోద్ది. ఖచ్చితంగా ఏంటనంటే ట్యూన్ మిస్ అయిపోద్ది అనమాట. ఇలా అంటున్నాను ఏంటంటే, మైక్ ఇచ్చారు కదా అని అన్నీ మాట్లాడకూడదు. ఏంటనంటే అవసరాన్ని బట్టి అనుకూల వచనమే పలకాలి. కృతజ్ఞతాస్తులు చెప్పమంటే ఏం చేయాలా? అన్ని విషయాలు చెప్పకూడదు. నీకేం అర్థమైంది? ఇప్పుడు ముత్యాల అమ్మగారికి ఒక విషయమే అర్థమైంది. ఏంటి? నేను నీతిమంతుని. సరే ప్రభు నీవు నన్ను నీతిమంతుడిగా తీర్చావు, నీకు స్తోత్రం అని చెప్తే చాలు. అంతే. అంతేగాని చెప్పి మైక్ ఇచ్చారని చెప్పేసి 2 నిమిషాలు దాన్ని ఏం చేయక్కర్లేదు, సాగదీయక్కర్లేదు. ప్రభు అదే అంటున్నారు. ఏంటనంటే ఖచ్చితంగా ప్రభు శరీరం అందు ఏమైంది? ధర్మశాస్త్రం కొట్టివేయబడిందంటే అర్థం ఏంటనంటే